మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 4 మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అంటారు. ఈరోజు సాయంత్రం 6:25 నుండి 9:03 మధ్యలో గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చండి చాలు. ఇలా ఈ ఆకును కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఈ ఆకును ఖచ్చితంగా కాల్చండి. అసలు ఈ పౌర్ణమి రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాల్చాలి, ఏం కాలిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు పోయి మనకు ధనం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజు ఎంత లేట్ అయినా సరే లక్ష్మీదేవి ముందు దీపం పెట్టాలి. అమ్మవారికి ఏదైనా నైవేద్యం, పళ్ళను, ఫలాన్ని కానీ మన దగ్గర ఉండే చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టాలి. దీపం పెట్టి నైవేద్యం పెడితే అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు చాలామంది అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొందరికి 2 గుమ్మాలు ఉంటాయి, కొందరికి 1 గుమ్మమే ఉంటుంది. మీరు ఎక్కువగా ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఏ గుమ్మాన్ని వాడతారో ఆ గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేసుకోండి. అది కూడా సాయంత్రం 6:25 నుండి 9:03 మధ్య ప్రాంతంలో చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే అమ్మవారు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం పరిహారం చేసుకుంటే చెడిపోయి ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చేస్తుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, మనకు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. అందుకే ఈ విధంగా మీరు ఈ సమయంలోనే చేసుకోండి. అలా ఈ సమయంలోనే చేసుకుని ఫలితం అనేది పొందండి. గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చటం వలన మన ఇంట్లో ఉండే చెడంతా కూడా మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇది ఏకైక పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఈ ఆకు కాల్చిన తర్వాత ఆ పొగంతా కూడా ఇంట్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ పొగ మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులను తీసివేస్తుంది. అలా తీసేసి మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అద్భుతమైన రిజల్ట్ను ఇస్తుంది. అందుకే గుమ్మం దగ్గర చాలామంది ఇలాంటి ఆకులను కాలుస్తూ ఉంటారు. ఇలా కాల్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ధన సమస్యలు పోతాయి, సంపాదన అంచెలంచెలుగా పెరుగుతుంది. 100 నుండి 1000కు, 1000 నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు పెరుగుతుంది. అంటే ఒకేసారి కోటీశ్వరులుగా మారిపోతారని కాదు, నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. మీరు కూడా మీ సంపాదనను పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక చిన్న సైజులో ఉండే ఒక మట్టి ప్రమిద తీసుకొని దానిలో ఒక జామ ఆకును వేయండి. జామ ఆకు గురించి చాలామందికి తెలియదు. జామ ఆకులో విపరీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. జామ ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది, మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది, ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది, ధన సంపాదనను పెంచే శక్తి ఉంటుంది, మన సుడిని తిప్పేసే శక్తి జామ ఆకుకు ఉంది. కనుక ముందు జామ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మేము పరిహారం చేసుకుంటున్నాము, ఆ పరిహారం కోసం ఒక ఆకును తీసుకువెళ్తున్నాము అని చెప్పేసి ఒక నమస్కారం చేసుకొని ఒక జామ ఆకును కోసి తెచ్చుకోండి. ఉదయం పూటే జామ ఆకును తెచ్చుకోవాలి. తర్వాత ఈ ఆకును మీ ఇంటి దగ్గరే సాయంత్రం వరకు ఎండబెట్టాలి. అంటే ఇంటి ముందు కానీ డాబా పైన కానీ ఎండబెట్టి ఉంచుకోవాలి. రాత్రి 6:25 నుండి 9:03 మధ్యలో ఈ ఆకును తీసి ప్రమిదలో వేయాలి. జామ ఆకు చాలా మంచి ఆకు. ఈ ఆకుతో పరిహారం చేస్తే 100% ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ముందు ప్రమిదలో జామ ఆకు వేయండి. అది కూడా ఆకుపలంగా వేయకూడదు. ఆ జామ ఆకును ముక్కలు ముక్కలుగా చీల్చేసి వేయండి, ముక్కలు చేసి వేయండి. ఒకవేళ మీకు జామ ఆకు దొరకకపోతే తమలపాకును తీసుకుని సేమ్ ఇలాగే పగలంతా కూడా ఎండబెట్టి రాత్రికి ముక్కలుగా చేసి ప్రమిదలో వేయాలి. ఇలా ముందు ప్రమిదలో జామ ఆకును కానీ తమలపాకును కానీ వేయండి.
ఆ తర్వాత ఈ ఆకు మీద ఒక అర స్పూన్ ఆవాలు వేయాలి. ఖచ్చితంగా ఆవాలు వేయాలి, ఎందుకంటే ఆవాలు మన సంపాదనను పెంచే శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలకు విపరీత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజు ఆవాలకు మరిన్ని శక్తులు పెరుగుతాయి. ఆవాలలో అమ్మవారు కొలువై ఉంటారు. ఆవాలు మన దశ మారిపోయేలాగా చేస్తాయి, ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేసి ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. కనుక ఒక అర స్పూను ఆవాలను ప్రమిదలో వేయండి. ఆ తర్వాత కొంచెం కర్పూరాన్ని తీసుకొని పొడిలాగా చేసి ప్రమిదలో వేయాలి. ఎందుకంటే కర్పూరం ఈ ఆకును కాల్చడానికి బాగా ఉపయోగపడుతుంది. పైగా కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరంతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కనుక చిన్న ప్రమిదను లేదా గిన్నెను తీసుకుని దానిలో ఆకును, ఆవాలను, కర్పూరం పొడిని వేయండి. తర్వాత ఈ యొక్క మట్టి ప్రమిదను మీ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అంటే హాలు, బెడ్రూమ్, కిచెన్ ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రమిదను గుమ్మం దగ్గర పెట్టేసి అగ్గిపుల్ల వెలిగించి జామ ఆకును, ఆవాలను కాల్చండి. కర్పూరం వేసాం గనుక అవన్నీ చక్కగా కాలిపోతాయి. ఒకవేళ మధ్యలో మంట ఆగిపోతే మళ్ళీ ఇంకొంచెం కర్పూరం వేసి కాల్చేయండి. ప్రమిదలో వేసిన ఆకు, ఆవాలు మొత్తం బూడిద అయిపోయేదాకా కాల్చండి. ఇలా కాల్చటం వలన మన ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి రావు. ఇల్లు కొన్నిటిని భరిస్తుంది, కొన్నిటిని భరించదు. దుష్టశక్తి ఇంట్లో ఉంటే ఇంటి పరంగా మనకు బాగుండదు. సంతానం కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇలా గొడవలు జరగటం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది మా జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఈజీగా పరిహారం చేసుకోండి. మీరు ఆకును కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, అదంతా కూడా మీ ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. అంటే ఆ పొగ అంతా కూడా మీ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి. ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండా నకారాత్మక శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి, దానివల్లనే కదా మీరు సఫర్ అయిపోతూ ఉన్నారు, దానివల్లనే కదా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పొగంతా కూడా ఆ ఇంట్లో ఉంటే దుష్ట శక్తులను తీసివేయడానికి, ఆ ఇంట్లో ఉండే దుష్ట శక్తులను బయటకు గుంజడానికి ఉపయోగపడుతుంది. అంటే గుంజి బయటకు తీసుకురావడానికి కూడా ఈ పొగ అనేది ఉపయోగపడుతుంది. పొగ అనేది ఇంట్లోకి మొత్తం పోవాలి. అంటే కొంచెం పొగ ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది. మీ ఇంట్లో ఎక్కడ చెడున్నా, ఏ మూలల్లో చెడున్నా కానీ బయటకు తీసుకురావడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చేసేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. గుమ్మం దగ్గర కాల్చండి. గుమ్మానికి ఎడమవైపు, కుడివైపు ఏ వైపున అయినా సరే కాల్చుకోవచ్చు. ఇలా కాలిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కూడా. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుని మీకు కావలసినంత సంపద చేకూరుస్తుంది. ఇంట్లో ఉండే చెడిపోయి ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం, ఐకమత్యంగా ఉండటం, ఒకరి మాట ఒకరు వినటం, గౌరవించుకోవటం ఇలాంటివి మనం చూడగలుగుతామని శాస్త్రం చెప్తుంది. ఇక ప్రమిదలోని ఆవాలు, ఆకు మొత్తం కాలిపోయిన తర్వాత ఆ బూడిదను తీసుకుని వెళ్ళి కొంచెం దూరంగా పడేసుకోండి. అంటే మీ ఇంటి బయటకు వచ్చి 1-2 అడుగులు వేసి రోడ్డు మీద పడేయండి. ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా మీరే మీ కళ్ళతో చూస్తారు. కాబట్టి ప్రయత్నించండి. ఈ ఆకును గుమ్మం దగ్గర కాలిస్తే మన ఇంటిపై నరకన్ను, నరదృష్టి, చెడు కన్ను, చెడు దృష్టి ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. జనఘోష ఇలాంటివన్నీ కూడా మన ఇంటికి పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. కొంతమంది మనం అంటే గిట్టని వారు మన ఇంట్లో గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మన ఇంటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా ఈ పరిహారంతో మీరు సింపుల్గా, ఈజీగా బయటపడవచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. మంచి ఫలితంతో పాటు ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. మీ సుడిని తిప్పేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణ గ్రంథంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి మీకు ఉండే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా పోయేలాగా చేసుకోండి. కొంతమందికి శరీరం సహకరించదు. శరీరం అంటే సహకరించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సోమరితనంగా ఉంటారు. పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. పని చేయాలంటే చేత కాదు. ఎలాగైనా సరే పని చేయాలని పట్టుదలతో చేస్తూ ఉంటారు. కానీ మధ్యలోనే పని ఆగిపోతూ ఉంటుంది. అసలు మాకెందుకు ఇంత బద్ధకం,
మేము ఎందుకు ఇలా సోమరి పోతుల్లాగా అయిపోతూ ఉన్నాం, మేము ఏం చేయాలి అసలు అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అప్పుడు వారి బద్ధకం వదిలిపోతుంది, చురుకుగా మారిపోతారు, చేసే పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు, సంపాదన అనేది అంచెలంచెలుగా పెరుగుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు మీరు ఈ విధంగా పరిహారం చేసుకోండి, మంచి ఫలితాన్ని చూస్తారు. మీ జీవితాన్ని మీరే మీ చేతులతో మార్చుకుంటారు. ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం కనుక మిస్ అవ్వకుండా అందరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా సాయంత్రం 5:39 నుండి 6:47 మధ్యలో కేవలం ఇది వేసి ఒక దీపం పెడితే చాలు, మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక ఈరోజు తప్పనిసరిగా అందరూ ఈ పదార్థం వేసి దీపారాధన చేయండి. ఈ పౌర్ణమి రోజున రోజంతా మంచి గడియలే ఉన్నాయి, కానీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. ఆ సమయమే సాయంత్రం 5:39 నుండి 6:47 మధ్యలో ఉన్న సమయం. ఈ సమయం గోధూలి వేళ మరియు ప్రదోష కాలంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెట్టే దీపం లక్ష్మీదేవిని ఇట్టే ఆకర్షించేస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం ఖచ్చితంగా ఈ సమయం దాటిపోకుండా చూసుకోండి. ఈలోపే మీరు దీపారాధన పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కేవలం మీ శ్రద్ధ మరియు భక్తి ఉంటే చాలు. ముందుగా సాయంత్రం కాగానే అంటే 5 గంటల సమయానికన్నా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇల్లు ఊడ్చి గుమ్మాలకు పసుపు కుంకుమలు పెట్టుకుంటే లక్ష్మీదేవి రాకకు స్వాగతం పలికినట్లు ఉంటుంది. ఆ తర్వాత మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే స్నానం చేయటం కూడా మంచిది. ఎందుకంటే పౌర్ణమి రోజు సాయంత్రం చేసే స్నానం శరీరానికే కాదు, మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. ఒకవేళ స్నానం చేయటం కుదరని పక్షంలో కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రమైన వస్త్రాలు ధరించి ఈ దీపాన్ని వెలిగించండి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ పదార్థాలు వేసి దీపం పెట్టాలి, ఏం వేసి దీపం పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని సిద్ధం చేసుకోండి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడి వెలుగు, ఆ వెలుగు లక్ష్మీదేవి కళకు ప్రతీక. కాబట్టి అమ్మవారి ఫోటోకి గంధము కుంకుమతో బొట్టు పెట్టి సువాసన వెదజల్లే పూలతో అలంకరించండి. దీపం పెట్టుకోండి. సింపుల్గా పూజ చేస్తే చాలు. మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీకు తోచిన విధంగా పూజ చేసుకోండి. అసలు పూజే చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా సరిపోతుంది. సాధారణంగా మనం ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటాం, కానీ ఈ పౌర్ణమి రోజు అందులోనూ సాయంత్రం 5:39 నుండి 6:47 మధ్య సమయంలో పెట్టే దీపం చాలా విశేషమైనది. ఈ దీపమే మీ జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి వెలుగును నింపుతుంది. అసలు దీపం ఎలా పెట్టాలంటే మట్టి ప్రమిదలో లేదా మీ ఇంట్లో ఉన్న వెండి లేదా ఇత్తడి దీపపు కుందులలో పెట్టవచ్చు. ఈ దీపానికి ఆవు నెయ్యి వాడటం వల్ల లక్ష్మీదేవి త్వరగా కరుణించేస్తుంది. అది లేని పక్షంలో నువ్వుల నూనెను వాడవచ్చు. 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి నమస్కరించుకోండి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలోని కొన్ని పదార్థాలు వేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన మరియు నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలే శక్తి ఉన్న ఈ వస్తువులను దీపంలో వేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగా దీపంలోనే నూనెలో కొద్దిగా పంచదారను వేయండి. పంచదార మాధుర్యానికి ప్రతీక. చీమలకు పంచదార ఎంత ఇష్టమో ఆ దీపదనం అమ్మవారికి కూడా అంతే ప్రీతికరం. దీపంలో పంచదార వేయటం వల్ల మన జీవితంలో ఉన్న చేదు అనుభవాలు తొలగిపోయి తీపి లాంటి సంతోషాలు వస్తాయని, అలాగే ఈ తీపి ఎలాగైతే చీమలను ఆకర్షించేస్తుందో అలాగే ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. మీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో సానుకూలత రావడానికి పంచదార దోహదపడుతుంది. పంచదార వేసిన తర్వాత చిటికెడు గంధం పొడిని కూడా ఆ దీపంలో వేయండి. గంధం సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. గంధం వేయటం వల్ల ఆ దీపం నుండి వచ్చే వెలుగుతో పాటు ఒక మంచి సువాసన కూడా వస్తుంది.
అది ఆ ప్రాంతమంతా దైవిక శక్తిని నింపుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి గంధం అందుబాటులో లేకపోతే కంగారు పడకండి. దానికి ప్రత్యామ్నాయంగా చిటికెడు పసుపును వేయవచ్చు. పసుపు మంగళకరమైన వస్తువు మరియు సౌభాగ్యానికి చిహ్నం. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం జరుగుతుంది. కాబట్టి గంధం బదులు పసుపు వేసినా కూడా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైన వస్తువు వేప ఆకు. సాధారణంగా మనం లక్ష్మీ పూజలో వేప ఆకును పెద్దగా వాడము. కానీ ఈ పౌర్ణమి రోజు, అది ఈ సమయంలో చేసే దీపారాధనలో వేప ఆకు వేయటం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. వేప శక్తి స్వరూపిణి. ఇది దుష్ట శక్తులను, నరదృష్టిని మరియు మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఈరోజు ఒక వేప రెమ్మను తీసుకుని అందులో ఉంచి ఒక ఆకును తీసుకుని 2 ముక్కలుగా చేసి లేదా చేతితో కొంచెం నలిపి ఆ తరువాత ఆ ఆకును దీపంలో వేయాలి. ఇలా చేయటం వల్ల ఆ దీపం యొక్క జ్వాల ద్వారా వచ్చే శక్తి మీ ఇంట్లో ఉన్న సమస్త అరిష్టాలను నాశనం చేస్తుంది. అయితే ఇక్కడ మీరు తప్పక గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. వేప ఆకును సాయంత్రం చీకటి పడ్డాక చెట్టు నుండి కోయకూడదు. అది శాస్త్ర విరుద్ధం మరియు పాపం కూడా. కాబట్టి రేపు పగటిపూటనే సూర్యుడు ఉన్నప్పుడే ఒక వేప రెమ్మను తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. సాయంత్రం దీపారాధన చేసే సమయంలో దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 5:39 నుండి 6:47 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టిన దీపంలో పంచదార, గంధము లేదా పసుపు మరియు వేప ఆకు ముక్కలు వేసి దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. మీరు దీపం వెలిగించి అందులో ఈ వస్తువులు వేసిన తర్వాత కళ్ళు మూసుకుని అమ్మవారిని మనసారా వేడుకోండి. తల్లి, నాకున్న ఆర్థిక కష్టాలను తీర్చు, అప్పుల బాధల నుండి విముక్తిని ప్రసాదించు, నా కుటుంబంలో శాంతిని నెలకొల్పు అని ప్రార్థించండి. ఈ చిన్న క్రియ వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న భావం మరియు నమ్మకం చాలా గొప్పవి. ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. ఎప్పటి నుండో తీరని అప్పుల బాధలు క్రమంగా తొలగిపోతాయి. అప్పులు తీరటమే కాదు, కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం రాకుండా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఉన్న దరిద్రం పోయి ధనలాభం స్థిరంగా మీ ఇంట్లో కూర్చుంటుంది. చాలామందికి డబ్బు వస్తుంది కానీ నిలబడదు, చేతిలో నీళ్ళలా జారిపోతుంది. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులు తగ్గి ధన సంపాదన పెరుగుతుంది. ధనం అన్ని వైపుల నుండి దూసుకు వస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి తమ కెరియర్లో మంచి మార్పులు కనిపిస్తాయి. కేవలం ఆర్థికపరమైన విషయాలే కాకుండా కుటుంబంలో ఉండే గొడవలు, మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. కష్టాలు, కన్నీళ్లు పోయి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ పౌర్ణమి చంద్రుని కిరణాల్లో అమృత ధరలు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మనం వెలిగించే ఈ విశేషమైన దీపం ఆ చంద్రకిరణాల శక్తిని మరియు లక్ష్మీదేవి ఆశీస్సులను ఏకం చేసి మన ఇంటిపై ప్రసరింపజేస్తుంది. వేప ఆకు వేయటం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఇది గాలిలోని క్రిములను నాశనం చేయటంతో పాటు ఆధ్యాత్మికంగా మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పంచదార మీ జీవితంలో తీపిని నింపితే పసుపు లేదా గంధం మీ జీవితాన్ని సుగంధభరితం చేస్తాయి. ఈ 3 వస్తువుల కలయికతో వెలిగే దీపం మీ తలరాతను మార్చే అద్భుత దీపం. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు మనం చెప్పుకున్న ఈ 3 పదార్థాలు అంటే పంచదార, గంధము మరియు వేపాకు అనేవి కేవలం సాధారణ వస్తువులు మాత్రమే కాదు, ఇవి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మన వైపు తిప్పుకునే శక్తివంతమైన సాధనాలు. ఈ 3 కలయికతో వెలిగే దీపానికి మన తలరాతను మార్చే శక్తి ఉంటుంది. ఎప్పుడైతే మీరు భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అప్పుడు మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పటాపంచలైపోతుంది. పంచదార అమ్మవారికి స్వాగతం పలికితే, గంధం లేదా పసుపు అమ్మవారిని మన ఇంట్లో స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. ఇక వేపాకు మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న నరదృష్టిని మరియు శత్రుబాధలను పూర్తిగా నాశనం చేస్తుంది. దీనివల్ల మీ ఇంటికి అఖండమైన ధనలాభం కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నాళ్ళ నుండో డబ్బు రాక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ దీపారాధన మహిమ వల్ల మీకు ఆర్థికంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ధన సంపాదన మార్గాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున, ఈ విశేష సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల మీకు రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో మంచి గౌరవము, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాల బాట పడతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకునే వారికి ఇది చక్కటి మార్గం చూపిస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల
ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరుకున్నట్లుగా ఒక రాజులాంటి జీవితాన్ని గడపడానికి పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. కేవలం ఒక్కరోజు 1 గంట సమయం, చిన్న చిన్న వస్తువులు, కానీ ఫలితం మాత్రం జీవితాంతం ఉండేలాగా ఉంటుంది. మనస్ఫూర్తిగా నమ్మి చేయండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు ఈ పదార్థాలు వేసి దీపం పెట్టండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.